నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఎప్పుడు లేని విధంగా పిఠాపురంలో అత్యధికంగా బెట్టింగ్ అయితే జరుగుతుంది. సో అదేవిధంగా పిఠాపురంలో ఒక కాంట్రవర్సీ అయితే నడుస్తుంది. ఏంటంటే అది పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని జన సైనికులు, అదేవిధంగా వంగా గీత గారికి సంబంధించిన నాయకులేమో డిప్యూటీ సీఎం అనే ఒక కారు మీద ఎత్తుకుని తిరుగుతున్నారు. సో దానికి మీరు ఎలా చూస్తారు? ఒక ఎన్నికలు పోటీలో ఎవరికాళ్ళు వాళ్ళ ఆశ వాళ్ళ వాళ్ళ ఇది ఉంటుంది కదా. ఇలా డిప్యూటీ సీఎం చేస్తారని జగనే పబ్లిక్గా చెప్పాడు. ఇప్పుడు గెలిపిస్తే సీఎం చేస్తారు డిప్యూటీ సీఎం. సో నేను గెలుస్తాను డిప్యూటీ సీఎం అవుతానని వాళ్ళ తాలూకోళ్ళు చేస్తారు. అట్లాగే నేను ఈసారి ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెడతాను అని పవన్ కళ్యాణ్ అంటున్నాడు. సో వాళ్ళ ఫ్యాన్స్ అలా అంటారు. దీంట్లో పెద్దగా మనం స్పెషల్గా మాట్లాడాల్సిందే లేదు. కాకపోతే ప్రజలు ఎవరు గెలిపిస్తారు దీంట్లో అని చూడాలి. ఇద్దరు నేపథ్యం తీసుకుంటే ఈ అమ్మాయి వంగా గీత అక్కడ ప్రజల్లో నిరంతరం ఉండే మనిషి, ఎవరి సమస్య వచ్చినా అందుబాటులో ఉంటుంది. అది ప్రజలు దృష్టిలో అందుబాటులో ఉండే ఆవిడ మనం ఇంటిల పాదికి ప్రతి ఇంటికి తెలిసిన పరిచయం ఉన్న వ్యక్తి. సో ఆవిడని గెలిపిస్తారా, లేకపోతే స్టార్ ఆర్టిస్టు ఒక ఆర్టిస్ట్గా పోయినసారి ఓడిపోయాడు, సరే ఈసారి అయినా గెలిపిద్దామని భీమవరం వాళ్ళు ఓడిచ్చారు, మనం గెలిపిద్దాం అని ఓటర్స్ అనుకుంటున్నారా? ఎందుకంటే ఇద్దరు అగ్ని పరీక్ష. ఈ పవన్ కళ్యాణ్ పెద్ద అగ్ని పరీక్షలో ఉన్నాడు. అక్కడ గెలవటం అనేది ఎలాగైనా గెలవాలని ఆయన తాపత్రయం. కానీ అక్కడ అడ్డంకులు చాలా ఉన్నాయి. అడ్డంకులు ఆవిడకి ఈయనకి అడ్డంకులు ఏంటి? ఈయన చంద్రబాబుతో చేయి కలపటం అనేది అక్కడ కాపు ద్రోహి చేయని చంద్రబాబుతో చేతులు కలుపుతున్నా ఆయన్ని గెలిపించమని అడుగుతున్నాడు. ఆయన ముఖ్యమంత్రి చేయాలి తప్పితే నేను ముఖ్యమంత్రి అవ్వాలి కాదు. సో ఈయనకి వేయటం వల్ల ఏం ప్రయోజనం అనేది ప్రజల్లో ఉంటుంది. అలాగే వంగా గీత బాగా తోటి పరిచయం ఉన్న మనిషి. కానీ మన కాన్స్టిట్యుయెన్సీ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే మా కాన్స్టిట్యుయెన్సీ చెప్పుకునే హంగామా ఈవిడికి లేదు. సో ఈ ఇద్దరు అగ్ని పరీక్షలో ఉన్నారు. ఆవిడంత నేపథ్యం ఉండి ఇంటిల పాదికి తెలిసిన పేరు అయ్యి ఉండి ఇక్కడ ఒక స్టార్ అవటం వల్ల ఆవిడ ఫేస్ చేస్తుంది పెద్ద లేదా ఇంకొకళ్ళు అయితే ఈజీగా వాక్ ఓవర్ ఆవిడకి. ఈ స్టార్ పవన్ కళ్యాణ్ అనే ఒక స్టార్ అవటం వల్ల యూత్లో ఆవిడకి పడే ఓట్లు పవన్ కళ్యాణ్కి ఎక్కువ పడే అవకాశం ఉంది. సో మహిళల్లో ఈవిడికి పడే ఎక్కువ అవకాశం ఉంది. మహిళలు ఎక్కువ వంగా గీతకి, యూత్లో పవన్ కళ్యాణ్కి. ఈ మధ్యస్థంగా ఉండే తటస్థ ఓటర్లు ఆఖరి నిమిషంలో నిర్ణయించుకునే తటస్థ ఓటర్లు ఒక 20%. ఆ 20% తటస్థ ఓటర్లు అటు ఇటు షేర్ అవుతారు. ఇంకో 20% ఉంటారు కొత్త ఓటర్లు. ఈ కొత్త ఓటర్లే నిర్ణయించే పరిస్థితి అక్కడ. ఈ 20% కొత్త ఓటర్లు సమూదైన వాళ్ళు ఈ ఎన్నికలకి. ఇంతకుముందు వాళ్ళకి ఓటు కలిగి ఇప్పుడు ఫస్ట్ ఓటు హక్కు వస్తుంది. ఈ ఓటు హక్కుని ఎవరికి వేయాలి? గెలిచే వాళ్ళకి వెయ్యాలా, మన అభిమానం కోసం వెయ్యాలా? ఈ పరిస్థితి వాళ్ళ సరిది వాళ్ళే నిర్ణయం. వాళ్ళ 20% ఓటర్లు కొత్త ఓటర్లు ఎవరు మొగ్గుతారో వాళ్ళు గెలుపు. అందుకనే వీళ్ళల్లో ఎవరు గెలిచినా ఓడినా 10,000 నుంచి 15,000 ఓట్లు తేడాతోటే గెలిచినా ఓడినా జరిగిపోయేది. పవన్ కళ్యాణ్ గెలిచిన సరే 15,000 మెజార్టీ అంటారు. అంతే గెలిచినా 15 ఓడినా 10 నుంచి 15,000 ఓట్లు. అంతకుమించి లక్షలు 50,000 ఇవన్నీ సోది గాలి మాటలు అంతే. సో అంటే ఎప్పుడు లేని విధంగా పిఠాపురంలో అత్యధికంగా బెట్టింగ్ రైలు అయితే అక్కడ ఏర్పడి ఖచ్చితంగా పవన్ అదే వంగా గీత గెలుస్తుంది. ఇప్పుడు మళ్ళీ రిపీట్ మార్చారు. సో దాన్ని ఎలా చూస్తారు? ఎప్పుడు లేని విధంగా కదమ్మా. పవన్ కళ్యాణ్ ముందు కృష్ణ గారు కంటెస్ట్ చేసినప్పుడు, రామారావు గారు కంటెస్ట్ చేసినప్పుడు, జమున ఈ అన్ని సందర్భాల్లోనూ ఈ ఆర్టిస్టులు కంటెస్ట్ చేసినప్పుడు ఈ పందాలు ఈ ఊపులు ఉంటాయి. ఇవాళ పవన్ కళ్యాణ్ ఒకడు వచ్చాక ఇది జరిగిందని కాదు. ఏ ఫిలిం ఆర్టిస్ట్ అనేవాళ్ళు కంటెస్ట్ చేసినప్పుడల్లా ఇక్కడ అవ్వచ్చు, తమిళనాడు అవ్వచ్చు, అమితాబ్ బచ్చన్ కంటెస్ట్ చేసినప్పుడు అవ్వచ్చు, ఆర్టిస్టులు కంటెస్ట్ చేసినప్పుడు ఈ దేశంలో ఎక్కడైనా సరే, ఈవెన్ ప్రపంచంలో తీసుకున్నా సరే, ఎక్కడైనా ఆర్టిస్టులు కంటెస్ట్నప్పుడు ఒక టెంపో వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి గ్లామరు, వాళ్ళు మాస్ పుల్లింగ్ ఫేసులు కనుక ఆ ఊపు వస్తుంది. దాని మీద బెట్టింగ్లు గిటింగ్లు చాలా జరుగుతాయి.
అది పెద్ద ఒక పవన్ కళ్యాణ్ వల్లే మొదలైంది అనుకుంటే మీ పొరపాటు అది. చరిత్ర తెలుసుకోవాలి. ఏ ఆర్టిస్ట్ కంటెస్ట్ చేసినప్పుడు ఇలాగే జరిగింది. రామారావు గారు అవ్వచ్చు, కృష్ణ గారు అవ్వచ్చు, జమున గారు అవ్వచ్చు, కృష్ణరాజు గారు అవ్వచ్చు, కోటా శ్రీనివాసరావు అవ్వచ్చు. ఈ బెట్టింగ్లు గిటింగ్లు మామూలే. ఎందుకంటే స్టార్స్ ఆర్టిస్టులు అనేవాళ్ళు ఒక స్టార్లు. ఆ స్టార్ బరిలో ఉన్నప్పుడు ఉంటుంది ఆటోమేటిక్గా. సో ఇంకొకటి సార్, అంటే కూటమి అధికారంలోకి రాగానే జగన్ గారికి ముప్పు తప్పదంట, నిజమేనది? అసలు అధికారంలో రాలే సోలేదు, కొడుకు సోలగా అని వీళ్ళు అధికారం వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఊరి మాటలు అధికారం ఈ 4వ తారీఖు దాకా వాగుతారు మాటలకు. కూటమిని ప్రజలు తిరస్కరిస్తున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ తన పర్సనల్ స్టార్ వల్ల ఈ కాంపిటీషన్లో ఉన్నాడు తప్పితే కూటమి ప్రజలు 100% తిరస్కరిస్తున్నారు. ఈ కూటమి అనైతికమైనది, అవకాశవాద కూటమి. వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్నారు, ఊసుకున్నారు, కాండ్రించి ఉమ్మూసుకుంటూ తప్పితే ఆ లెవెల్లో ఒకళ్ళొకళ్ళు తిట్టుకున్న వాళ్ళే. వీళ్ళు ఇప్పుడు ఎందుకు వచ్చారు? వాళ్ళ అవకాశవాదంగా వచ్చారు. వాళ్ళ స్వార్థం కోసం కూటమిగా కలిశారు తప్పితే రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజలకు కాదు. వీళ్ళు అన్నీ అబద్ధాలు. వాలంటీర్ విషయంలో యూటర్న్ చేసుకున్నారు. టైటిల్ రిజిస్ట్రేషను, ప్రాపర్టీ దాంట్లో యూటర్న్ చేసుకున్నారు. ప్రజలకి సంక్షేమ పథకాల విషయంలో యూటర్న్ చేసుకున్నారు. ఒకప్పుడు ఇలా చేస్తే శ్రీలంక అయిపోద్దన్నారు. ఇప్పుడు వాళ్ళే దానికి మించి ఇస్తామంటున్నారు. సో ఈ యూటర్ను అప్పటికప్పుడు సందర్భాన్ని బట్టి ఏదో మాట్లాడేసే బాబతు. గతంలో అంటే ఈ సోషల్ మీడియా లేదు కనుక వీళ్ళ అబద్ధాలు జనాలకు గుర్తుండేవి కాదు. ఇప్పుడు సోషల్ మీడియా గుర్తు చేస్తుంది. నిన్నేమన్నావు, మొన్నేమన్నావు, ఇవాళ ఏమంటున్నావు. ఈ గుర్తు చేసేటప్పటికి చంద్రబాబు అనే వ్యక్తి ఎంత మోసగాడు, ఎంత అబద్ధాల కోరు, ఎంత దివాళా కోరు మనిషి అని బాగా తేటతెల్లం అవుతుంది. సో ఈ చంద్రబాబుతోటి బీజేపీ చేయగలపడం ఏంటి? ఈ చంద్రబాబుతోటి పవన్ కళ్యాణ్ చేయగలపడం ఏంటి? పవన్ కళ్యాణ్ నేరుగా నేను సీఎం క్యాండిడేట్నని వస్తే అది వేరు. అసలు చంద్రబాబును గెలిపించడానికి ఈయనేంటి? ఈయన కాపుల నాయకుడా? కాపులకి అన్యాయం జరిగినప్పుడు నోరెత్తలేదు ఈయన. సో ఇవన్నీ ఉన్నాయి. అది గెలిచేది లేదు, సచ్చేది లేదు. బయట ఇంకొక వార్త వస్తుంది, బాగా హల్చల్ అవుతుంది. ఏంటంటే కౌంటింగ్ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి రాడు అని. అంటే కౌంటింగ్ రోజు జగన్మోహన్ రావు అంటే ఇవాళ చంద్రబాబు వస్తున్నాడు. చంద్రబాబు ఎక్కడికి వెళ్ళాడో, ఎందుకు వెళ్ళాడో తెలియదు. జగన్ చెప్పి వెళ్ళాడు, నేను రిలాక్స్ అవడానికి వెళ్తున్నాను, ఈ ఎన్నికలు తిరిగి రిలాక్స్ అవ్వడానికి వెళ్తున్నాను, ఫ్యామిలీతో అక్కడంతా కూతురు ఉందో అందరితోటి సరదా కొంచెం కాలక్షేపం గడపడానికి వెళ్తున్నాను చెప్పాడు, వస్తున్నాడు. ఈ చంద్రబాబు ఎక్కడికి వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు, ఎవరికి తెలియదు. ఇవాళ వస్తున్నాడు అమెరికా నుంచి. ఎందుకు వెళ్ళాడు, ఎవరు? సింగపూర్ వెళ్ళాడా? సింగపూర్ వెళ్ళి అక్కడ ఈశ్వరంతో సెటిల్ చేసుకోవడానికి వెళ్ళాడా? లేకపోతే దుబాయ్ షెట్టీని పిలిపించుకొని మాట్లాడటానికి వెళ్ళాడా? ఎవరికి తెలీదు. ఏ కేసుల విషయం, ఏ ఆస్తుల విషయాన్ని కాపాడుకోవడానికి వెళ్ళాడో తెలియదు ఎవ్వరికి. సడన్గా వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడో ఎవరికి తెలియదు. ఇప్పుడు అమెరికా నుంచి వస్తున్నాడని మాత్రం వాడు తెలుసు. వాడు పొద్దున్నే దిగుంటాడు. సో ఇవన్నీ ఆయన అందుకోసం వస్తున్నాడు. ఏమి అయిపోయింది, అది ఎన్నికల రోజే తేలిపోయింది. ఇది ఈసారి మళ్ళీ వైసీపీని అధికారంలోకి వస్తుంది అనేది ప్రస్ఫుటంగా తేలిపోయింది. అందుకనే చంద్రబాబు రహస్యంగా వెళ్ళి సింగపూర్ ఈశ్వరంతో కానీ షెట్టితోటి కానీ తన ఆస్తులు బినామీలు వాళ్ళు అవన్నీ సెటిల్ చేసుకుంటానికి ఆ కేసుల గురించి, అతని ఈశ్వరం మీద కేసు ఉంది, ఈయన బినామీ. ఆ కేసు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు అతను. సో ఆ విషయంలో ఎన్ని బయటకు వస్తాయో, ఏ విషయాలు బయటకు వస్తాయో ఇంట్రాగేషన్లో ఆ భయం, దీంతో వీళ్ళు వచ్చాడు ఆయన. సో ఆయన మళ్ళీ చంద్రబాబు అనే వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే సీను కానీ, అవకాశం కానీ, ఆ దురదృష్టం కానీ ఆంధ్ర ప్రజలకు లేదు. ఖచ్చితంగా ఈసారి ఆ చంద్రబాబుని ఇంటికి పంపించి, నాయన ఇంట్లో కూర్చో, రామారావు గారు పెట్టిన కష్టపడి రక్తాన్ని చెమటగా మార్చి నిర్మించిన పార్టీని, ఆ నందమూరి తెలుగుదేశాన్ని కాస్త నువ్వు నారా తెలుగుదేశంగా మార్చి కంపు చేసి ఆయన పేరుకు కూడా డ్యామేజ్ చేశావు. ఇవాళ 28వ తారీఖు ఆయన బర్త్డే. ఆ బర్త్డే నాడు మహానాడు అది కూడా చేయకుండా ఎలక్షన్ అయిపోయింది. ఎలక్షన్ అప్పుడు ఆయన పేరు వాడటం, ఎలక్షన్ అయిపోయింది ఆయన పేరు పక్కన పెట్టేయటం. ఆయన మహానాడు పెడతా ఉన్నాడు ఆ రోజు. ఎప్పుడు ఆయన బర్త్డే నాడు మహానాడు ఉంటుంది. ఆ మహానాడు క్యాన్సిల్ చేశారు. ఎందుకంటే ఎలక్షన్ అయిపోయిందిగా. ఎలక్షన్ ఉన్నంతకాలం రామారావు ఎలక్షన్ లేనప్పుడు ఎలక్షన్ అయిపోయిందని ఆయన పేరు పక్కన పెట్టేస్తారు. ఇది వీళ్ళ ప్రజలకు ముందే తెలుసు. ఇప్పుడు రామారావు గారి పేరు అవసరానికి వాడుతున్నాడు తప్పితే ఆయన పెట్టిన పార్టీ యొక్క లక్షణం కానీ, లక్ష్యం కానీ ఈ నారా తెలుగుదేశానికి లేదు. కనుక నారా తెలుగుదేశాన్ని పంపించేసి తెలంగాణలో ఎలాగో గుడ్ బై చెప్పారో ఆంధ్రాలో కూడా అది గుడ్ బై చెప్పబోతున్నారు.